వాళ్ళు లేపి మన బర్త్డే అప్పుడు చీరలో కూర్చోబెట్టారు. ఇప్పుడు 89 శాఖ కరెక్ట్ 90 మన 89 పూర్తి 90. ఏం లేదంటే మీ బర్త్డే ఇప్పుడు బర్త్డే మీ బర్త్డే డేట్ డేట్ ఎప్పుడు అంటే మర్చిపోయింది. ఏడిగారా అక్కడికి రా అమ్మ ఒకసారి గడుమలుగా అలా కట్ చేసి ఒక్క నిమిషం కూడా అవ్వలే ఒకసారి ఫోటోస్ వాళ్ళు ఎప్పుడు ఉంటారుగా గుర్తికి ఫీడ్బ్యాక్ వస్తుందంట. టీ కాఫీ నేను తాగినా మీకు తాగా ఏళ్ళు అడ్డం తీరండి మధ్యలో ఏళ్ళు అడ్డం తీరా ఏళ్ళు అడ్డం పెట్టండి కెమెరాకి కూర్చుంటుంది కానీ వాళ్ళు తిప్పాలి అటు పైకి వస్తుంది. చేతులు ఆడుకుంటారని వేస్తారని చేసుకున్నారు అంతే. గుర్తిస్తారట పైన వీడియో ఇంకా పైన అది ఉంటుంది ఫోటో సైడ్ పట్టండి ఫోటో పట్టాలి. కాఫీ చెప్పు కాఫీ తాగి అడుగుతుంటే ఇది కాఫీ అంటావు. అదే అంటే కాఫీ చూస్తున్నావు అంటే ఎప్పుడనేది అలా నా పేరేం పేరు అంటే అడుగుతున్నాడు నా పేరేంతో వినపడేదాకా ఈయన పేరు అంటే ఈయన పేరు యేసుదాస్ ఒరిస్సా యేసుదాస్ తాగదామండి తాగదామండి తాగాల రెండు నిమిషాలకి కట్ చేయి అందరు కాపీ తాగి నేను అందరు తాగినారు. మీరు తాగినారా? తాగినారుగా అక్క తెచ్చిరా ఇదే తొడనే ఇక్కడే నీకు ఎట్ట చేశారంటే 22 గుట్లు పేరు చెప్పిందిగా అది పొద్దుటది ఇప్పుడు దాకా నన్ను కూడా కనుక్కో నాకు పేరు తెలుసు నా పేరు చెప్పింది చెప్పింది మన ఇలా మన రాజా కలుగు అనేది కాఫీ చూడు కాఫీ అంట కాఫీ కాఫీ అంటే అన్నం కాదు కాఫీ నీళ్ళది కాఫీ నాకు తయారు చేశారు. బాగా మెత్తగా పెట్టేస్తారు. దాంట్లో కాఫీ తీసుకొచ్చిన లోపలే అంత ఇంతే ఇంకా రాత్రి కంటే రాత్రి సొసలు తెచ్చిస్తారా? రాత్రి ఆమ్లెట్
ఆమ్లెట్ ఆమ్లెట్ ఉంటుంది, కొడుగుడు ఆమ్లెట్. ఎక్కువ తినరు. దోశ ఒకటే దోశ. ఒక దోశ తినమే. నీళ్ళు తెచ్చినావా? పెడుతున్నా కానీ పెడుతుంటే అది ఊస్తుంది, గొంతులు అడ్డం పడుతుంది. అది ఇంత మెత్తగా చేసి పెట్టినా కూడా అది ఎందుకో తినట్లేదు. సాంబార్లో కూరగాయలు కూడా తినట్లేదు. మొక్క అయితే తింటది, అప్పుడు తినే బాగా. ఇప్పుడు పెట్టినా కూడా తింటున్నారా? కొంచెం కొంచెం పెట్టినా కొంచెం కొంచెమే పెట్టింది మా ఫోటో తీసినారు. లేదు అట్లా తీస్తున్నాను. అంతే. అది స్టేబులర్స్ వేసినారన్న, కుట్లు ఇంకా తీరా? అయిపోయినాయి, తీసేసిన. అదే కదా. 2 weeks తీసేసిన. 2020 ఓయమ్మా కట్టుకుని ఆపరేషన్ అంటే కట్టుకున్నట్టే. ఒకసారి కింద పడి తెలియదు పట్టుకో, ఆసుపత్రి పెట్టు కొద్దిగా వీడియో పడకపోయిందని నీ కుదిరే లేదు. లేదు తీస్తున్నా. అది పడిపోతుంది. తిన్నరా? కాఫీ కాఫీ దీంట్లో పెట్టారు. అన్నది కాఫీ తెప్పించారు. ఎన్నిసార్లు కాఫీ ఒకటే కదా. ఈ మధ్య కాఫీ కూడా తాగట్లేదు అన్న, సరే ఇంతే తాగుతుంది. ఉండు 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 ఉండు. కొద్దిగా పిలిచి పెడతారా? పిలిచి పెట్టే వీడియో కట్ చేయరా? కట్ మింగడమేగా అయిపోయింది. కాఫీ తెప్పిస్తాం. కాఫీ కావాల్సింది కాఫీ వద్దా? కాఫీ తెచ్చాను. కాఫీ ఆడి కాఫీ రాకపోతే అంతే. ఈరోజు కాఫీ తేవాల్సిందే. నువ్వు దాకా నువ్వు రా ఆంటీ ఇంత దూరం వచ్చి కరెక్ట్ అంతే అందరు సైజుగా ఫోటో కూడా పట్టారా? చూడక చూడక కొద్దిగా అయిపోయింది. ఒక్కటే ఒక్కటే లాస్ట్ ఫైనల్. ఓకే మీకు దాలే గుర్తు కదా. గుర్తుపట్టిందంటే అయితే ఇంకేమైంది? ఇంకొద్దా కొద్దిగా ఈశ్వరి తీసుకో తీసుకో. కొద్దిగా ఫోటో దిరా తీస్తున్నాను. అంటే షుగర్ బీపీ అన్ని నార్మల్. నొప్పికి వేస్తుంటే మింగట్లేదు, పెయిన్ ఇచ్చినారు కానీ ఇంకా నడవట్లేదు కదా. డిష్ పేపర్ తీసుకోండి.
కూడా తెలుసు కొద్దిగా కాఫీ పెట్టేయాలి మీకు. కాఫీ కాఫీ వద్దా? కాఫీ ఎవరు ఇస్తారమ్మా? కాఫీ ఎవరు ఇస్తారు మీకు? ఎవరు ఇస్తారు? అదో మేమే తెచ్చిస్తాం కాఫీ. ఒకటి తినేసండి అయిపోయా. కాఫీ తెచ్చు రెండు లీటర్లు. అసలు లేవు, పల్లె లేవు. ఇక్కడ ఉన్నాయి. అయిపోయింది, లాస్ట్ అయిపోయింది. ఇంకేంది వద్దంటారేంది? కొద్ది నీళ్ళు మళ్ళీ నీళ్ళు వచ్చి తినండి. చేస్తుంది అదొకటి లాస్ట్ టీ చేస్తాను. టీ తప్ప కాఫీ కాఫీ టీ కూడా కాఫీ కదా. కాఫీ లాస్ట్ పైన అదైతే అయిపోయా. ఆంటీ వెరీ గుడ్ ఆంటీ. అది ఎవరు చెప్పలేదు. సారీ బాత్రూంలో కన్నా దిగాలి. అయిపోయి ఎక్కడ ఆన్ చేస్తుందా? జూమ్ చేయి. ప్రార్థన చేయండి. ఇంకొక పాట పాడండి. ఇంకొక పాట ఇంకొక పాట పాడాలండి. ఆంటీ నువ్వు పాటే ఇస్తామంటారు. అది ఒక్క పాట పాడాలి. రెండు పాటలు ఏదో ఒక పాట పాడాలి. అది పాడారు. ఇంకోటి వేరే ఇంకోటి పాట పాట ఆ పాట పాడారు. వేరే పాట పాడండి. అది కాదు, ప్రభు సేవలని శ్రమలు పాడండి. లేదంటే బాధలు ప్రార్థన చేయండి. రాజా యేసుదాస్ యేసుదాస్ అక్క యేసుదాసు రాజా ప్రార్థన చేయండి. సేవ కొరకు అట్టబోతున్నాం. అక్కడికే ఆగి అటువైపు మీరు ఒరిస్సాలో ఉన్నాడు. ఒరిస్సా నెల్లూరు మీ దగ్గర ఉన్నాడుగా. అంకుల్ దగ్గర ఉన్నాడు. మీ అంకుల్ దగ్గర ఉన్నాడు నెల్లూరులో. యేసుదాస్ ప్రార్థన అంట చేయండి ఆంటీ.
ప్రార్థన చేయండి. ప్రార్థన యేసుదాసు ఒరిస్సాల సేవ, రాజా ఇక్కడ సేవ. చేయి ప్రార్థన చేయి. యేసుదాస్ ఏదో నెల్లూరు ఆంటీ, నెల్లూరు సేవ ఒరిస్సా సేవ. ఆంటీ ప్రార్థన అంటే చేయి. కట్ చేసి మళ్ళీ చేద్దాం. యేసుదాస్ యేసుదాస్ కొరకు చేయండి. యేసుదాస్ చేయండి. యేసుదాస్ ఒరిస్సా ఒరిస్సా చేయండి. నా కొరకు రాజా, నా కొరకు చేయండి. రాజా అసలే కూర్చోండి 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 మిత్రులు. వేసినాక ఇక్కడ మీరు చూస్తున్నటువంటి అద్భుత దృశ్యం, రోడ్డు పక్కన కూర్చొని సుమారు 80 సంవత్సరాల వయసు కలిగినటువంటి వృద్ధురాలు ఎంతో ఆసక్తిగా బైబిల్ గ్రంథాన్ని చదువుతుంది. మీరు చూస్తా ఉన్నారు. నడి రోడ్డు మీద ఎండలో ఇలాగ చదువుతుండగా మరి వారిని అడిగినప్పుడు, ఇప్పటికి నేను 2 సార్లు బైబిల్ చదివాను, ఇది 3వసారి అని ఆమె చెప్పినప్పుడు నిజంగా సిగ్గు అనిపించింది. ఎందుకంటే మనకి అన్ని వసతులుండి కూడా మనము బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. కానీ ఈవిడ వసతులు ఏమి లేకపోయినా, మరి ఆ రోడ్డు మీద దుమ్ము ధూళి పరిస్థితులు బాగోకపోయినా మరి ఎంత ఆసక్తిగా ఆమె వాక్యాన్ని చదువుతుండగా నిజంగా మనకుందా అలాంటి ఆసక్తి? ఆవిడ వయసు సుమారు 80 సంవత్సరాలు వయసు కలిగిన ఆమె. చూడండి ఎలాగున్నదో. మనకైతే చక్కగా అన్ని వసతులుంటేనే కూడా మనం గ్రంథాన్ని చదవలేకపోతున్నాం. ఒకసారి దృశ్యాన్ని చూసినప్పుడు మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో
ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒక పక్క సిగ్గుపడవలసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మన ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో బైబిల్స్ మన కళ్ళ ముందు ఎన్నో కనపడుతూ ఉన్నా కనీసం ఒక్కసారి కూడా దాన్ని తెరిచి చదివినటువంటి ప్రభుత్వాన్ని గురించి మేలు చేయండి. సమస్తం కూడా అన్ని విషయాల్లో మీరు సహాయపడమని మీకు కృపణగా కోరుకొనొచ్చాను. దయగల స్థాపించుకున్నాం. మీరు గొప్ప దేవుడు స్థితిస్తున్నాం. నమ్మదగిన దేవుడు జీవాధిపతులు మీ ఘనమైన భావన బట్టి వందనాలు సముద్రాలు మీరు సహాయపడుతున్న సాధించి గొప్ప మీరుగా కోరుకున్నాం. మీరు గొప్ప దేవుడు ఆయన మీ 24 గంటలు వేస్తారు రాస్తారు రాగలిగినారు. రోగానికి వచ్చేదాన్ని పంపించినారు. మీ వందనాలు స్తోత్రాలు. వారి సహపరిచయం కూడా జ్ఞాపకం చేసుకుని మనలో దీవించమని ప్రార్థిస్తాం. మీ కృపగల హస్తాలు సంపూర్ణంగా అప్పగించుకుని మీ గొప్ప దేవుడు స్థుతిస్తూ నమ్మదగిన దేవుడు స్థుతిస్తూ క్రీస్తు శ్రేష్ఠమైన నామములో ప్రార్థించి అడిగి కూర్చున్నాం తండ్రి. ఆమేన్.